హాయ్ అందరికీ, వెల్కమ్ టు విఎస్ స్టూడియో. ఈరోజు సండే స్పెషల్ చేస్తున్నామండి. పిల్లలు ఏం కావాలని అడిగితే ఒకళ్ళేమో రసం ఫిష్ ఫ్రై అడిగారు, ఒకళ్ళేమో దొన్నె బిర్యానీ అడిగారు. చేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నాను. ముందుగా రసం చేసేస్తున్నాను, పోపు వేసేసాను. కారం వేయం కదండి, అందుకని అంత ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. ఒక టమాటా వేసి చింతపండు, ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు వేసి నానబెట్టాను. రసం తీసి పెట్టేసుకున్నాను. నేను పోపు వేసినాక ఎండుమిరపకాయలు అందులో నలిపేస్తానండి, కారం వేయం కదా. కరివేపాకు, ఎండుమిరపకాయలు అవన్నీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. రసం పౌడర్ కూడా చేసి చూపించాను ఒకసారి, రెడీగా ఉండిద్ది. ఇప్పుడు అది కూడా చేసుకున్నాను. మా పాప కొంచెం ఘాటుగా చేయమందని మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేశాను. ఉప్పు వేసుకున్నాను. రసం పౌడర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనం తొందరగా రసం చేసేసుకోవచ్చు. చేసి డబ్బాలో పెట్టుకుంటాను ఎప్పుడు నేను. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మరిగితే దింపేసుకోవడమే. తర్వాత చికెన్ ఫ్రై చేసేస్తున్నా అండి. దొన్నే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి పెట్టాను పిల్లలకి. అన్నీ మనం బిర్యానీలో వేసే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేస్తున్నాను. నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను, అన్నీ వేస్తున్నాను. రసం పక్కన పెట్టేసాను, మరిగిపోతుంది. ఈలోపు చికెన్ ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. మామూలుగా చికెన్ ఫ్రైలో ఇవన్నీ వేయనండి, బిర్యానీలోకి వేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ బిర్యానీలో వేసేవన్నీ కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగించేసి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్గా ముందుగా వేయించుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేను అలా వేయకుండా ఎలాగో వేయిస్తాం కదా అనేసి ఇలా వేసాను అన్నమాట. రసం అయిపోతుంది, రసం చక్కగా అయిపోయింది. పసుపు వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసాను. ఉల్లిపాయలోనే సాల్ట్ కూడా వేసేసాను. ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే, అందుకనేసి. ఉప్పు పసుపు వేసి వేయించుకున్నాను. అవి వేగేసరికి చేపలు ఫ్రైకి రెడీ చేద్దామని రెడీ చేస్తున్నానండి. అల్లం పేస్టు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు అన్నీ వేసాను చూడండి. ఉప్పు, మసాలాలు అంటే వేరే ఏమి వేయను. కొంచెం ధనియాల పొడి, గరం మసాలానే వేస్తాను. కొంచెం మిరియాల పొడి వేసాను. ఉప్పు చూసుకొని సరిపోని వేసుకోండి, ఎక్కువ అవుతుంది ఉప్పు. ఉప్పు వేసి కడుగుతాం కదా చేపలు. మొత్తం కలిపేసి చక్కగా చేపలకి బాగా పట్టించేయాలి.
మొత్తానికి పట్టించేసాను, శుభ్రంగా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బిర్యానీ అయిపోయే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను కలిపేసి. ఇవి వేగిపోయినాయి. ఈలోపు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ దంచుకున్నానండి, అలా వేస్తే బాగుంటుందని. కొత్తిమీర వేసాను, కొంచెం పుదీనా వేసాను. పుదీనా నాకు అసలు అలా కట్ చేసి ఎప్పుడు వేయను, కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది అనిపించింది అసలు ఆ రోజు. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, నీళ్ళన్నీ పోయే వరకు పెట్టుకున్నాను గిన్నెలో. మొత్తం అసలు వాటర్ లేకుండా చూసుకున్నాను. వాటర్ లేకుండా చూసుకొని వేయాలి. ఇప్పుడు మనం అంత వాటర్ లేకుండా చూసుకున్నా కూడా వాటర్ చూడండి ఎలా వస్తుందో చూపిస్తాను. డ్రాప్ కూడా నీళ్ళు వేయలేదు. ఒక పక్కన రైస్ పెట్టేశాను, రసం తీసేసి రైస్ కూడా పెట్టేశాను. చూడండి ఎంత వాటర్ వచ్చిందో దాంట్లో. చికెన్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. ధనియాల పొడి, నేను బిర్యానీ మసాలా ఒకటి చేసి పెట్టుకుంటాను, అది. అలాగే మిరియాల పొడి వేసాను, కారం వేసాను. మిరియాల పొడి మసాలాలు అన్నీ వేస్తున్నాను కాబట్టి కారం తక్కువ వేసాను. మళ్ళీ దొన్నె బిర్యానీ అంటే మనం పచ్చిమిర్చి అన్నీ మిక్సీ వేస్తాం కదా, అందుకని చెప్పేసి కారం కూడా కొద్దిగా తక్కువ వేసాను. మేము తక్కువే తింటాము, ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. మంచిగా ఉడికిపోయింది, అయిపోయింది. బిర్యానీకి రెడీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా మిక్సీ వేసాను. బిర్యానీ సామానన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను ముందే. చూడండి వేసేస్తున్నాను అవన్నీ. మళ్ళీ ఇది రైస్ కోసం అన్నమాట. ఆనియన్ వేస్తున్నాను. మామూలుగా మళ్ళీ చెప్తున్నాను, ఆనియన్స్ నూనెలో వేసుకుంటే మళ్ళీ అదొక టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేనే డీప్ ఫ్రై చేయడం ఎందుకు ఆయిల్లో అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను. అల్లం పేస్ట్, ఇవి వేగిన తర్వాత కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. ఒక్క టమాటా, పెద్ద టమాటా ఒకటి కట్ చేసి వేసాను. ఇది బాగా మగ్గాలి టమాటా. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి. చికెన్ అయిపోయింది. బిర్యానీ మసాలా చెప్పా కదండి చేసుకుంటానని, అది కూడా కొంచెం వేసాను. పచ్చిమిరపకాయలు, పుదీనా, కావాలంటే మనం కొంచెం మెంతికూర కూడా వేసుకోవచ్చు. మెంతికూర, పాలకూర అలా కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసాను. నాకు అసలు దొన్నె బిర్యానీ ఎలా చేస్తారు అది ఏంటి నాకు అసలు తెలీదు. ఒకరోజు తిన్నాము, మా దగ్గర కొత్తగా రెస్టారెంట్ అయ్యింది అంటే వెళ్ళి తిన్నాము. అది తిన్నప్పుడు చూశాను గ్రీన్ కలర్లో ఉండడము. రైసు జీలకర్ర రైస్ ఉంది చిన్నవి, అవన్నీ చూసుకొని అవన్నీ తీసుకొచ్చి ఇలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. అందుకనే ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను. పాప కూడా అడిగింది
నాకు కావాలమ్మ చేసి పెట్టు అని. మనమే చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బయట రెస్టారెంట్లో చేసిన వాళ్ళంతా అక్కడ వాళ్ళు ఇది వాడుతున్నారు అది వాడుతున్నారు బాగాలేదని న్యూస్లు బాగా వస్తున్నాయి. కాబట్టి ఇంట్లోనే చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసాను, చూసారు కదా మీరు. అది చక్కగా వేయించేసాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్స్ వేసిన పేస్ట్ వేయించేసి తర్వాత వాటర్ వేసేసి తర్వాత రైస్ అదంతా వేసాను, చూసారు కదా. ఇప్పుడు నేను ఇది ఫిష్ ఫ్రైకి చేస్తున్నాను. ఫిష్ ఫ్రైకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా వేయించి పెడితే మా వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట, తింటారు. అందుకని చెప్పేసి అలా చేశాను. ఎక్కువ ఆయిల్లో కాకుండా కొంచెం తక్కువ వేసి చేస్తున్నాను, చూడండి. రైస్ ఉడికిపోతుంది. కొంచెం చూసుకొని వాటరు పలుగ్గా బాగా తినేవాళ్ళు ఉంటారు, మెత్తగా కొంచెం తినేవాళ్ళు ఉంటారు కదా. అంటే మేము కొంచెం రైస్ బాగా ఉడికితేనే తింటాము. చాలామంది పలుకు తింటారు. అయిపోతుంది. నెయ్యి వేస్తున్నాను, చూడండి. కొత్తిమీర, మూత పెట్టేసాను మగ్గిపోతుంది అనేసి. అసలు దొన్నె బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. అసలు సూపర్గా ఉంది. ఫిష్ కూడా అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఫిష్లో మసాలా ఏం వేయకుండా ఉప్పు, కారం, అల్లం పేస్ట్ కలిపి ఇలా ఫ్రై చేసుకొని టేస్ట్ చేయండి. అసలు చాలా బాగుండిద్ది. వాటికి ఏం వేయకుండా చేసుకుంటేనే టేస్ట్ బాగా. ఇలా చేయడం ఏంటంటే బాపట్ల మాది బీచ్ వెళ్తూ ఉంటాం కదా, అక్కడ చేప మొత్తం వేయించేసి ఇస్తారు. వాళ్ళు ఇలాగే చేస్తారు, ఉత్తి అల్లం పేస్ట్ వేసి ఉప్పు కారం కలిపి చేసేస్తారు. చాలా టేస్ట్గా ఉంటాయి అవి. కానీ తినలేం కదండి, కాగి ఉన్న నూనెలో చేస్తూ ఉంటారని తినం కదా తొందరగా. ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది. మా పాప బాగా అసలు బయట కంటే నువ్వే బాగా చేసావు మమ్మీ అని ఆ రోజు బాగా ఇది చేశారు, నన్ను పొగడ్తలతో ముంచేశారనమాట.